రావడం జరిగింది. డాలర్స్లో ఇర్వింగ్ దగ్గర ఇలా క్యాండిల్స్ డాలర్స్లో ఒక కమ్యూనిటీ. ఇదంతా కూడా డాలర్స్లో ఒక కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ. ఇర్వింగ్లో ఉంటుంది ఛానల్. సమ్మర్ కాబట్టి కొంచెం వేడైతే ఎక్కువనే ఉంది, కానీ బాగుంది. డాలస్లో ఇది ద క్యాండల్ కమ్యూనిటీ ఇర్వింగ్లో ఉంటుంది. ఇది ఇక్కడైతే చాలా పెద్ద కమ్యూనిటీ. ఇది కమ్యూనిటీలో వెదర్ చాలా బాగుంది, గ్రీనరీ కూడా బాగానే ఉంది. ఇక్కడ దీని దగ్గరలో ఒక చిన్న లేక్ కూడా ఉంటుంది. ఈ లేక్ కూడా చూసినట్లయితే ఇక్కడ ఈ లేక్ ప్రవహిస్తూనే ఉంటుంది. మొత్తం దాదాపు ఈ అపార్ట్మెంట్స్ చుట్టూగా ఈ లేక్ కనబడుతూ ఉంటుంది. మంచి గ్రీనరీగా ఈ చుట్టూ కూడా గ్రీనరీ ఉంది. ఈ లేక్ కూడా ప్రవహిస్తూగా ఉండడం వల్ల కూడా చాలామంది కూడా రావడానికి అవకాశము ఉంది. పెద్ద కమ్యూనిటీ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ. ఇది చాలా మంచి ఇందులో ఇది మనం చూస్తున్న హౌసింగ్ కమ్యూనిటీ. ఇందులో డబుల్ బెడ్రూమ్స్, సింగిల్ బెడ్రూమ్స్ అనేక రకాల ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. చాలామంది మిక్స్డ్ ఫ్యామిలీస్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, తర్వాత మన ఇండియన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నవి. రోడ్డుకి ఇరువైపులా కూడా పార్కింగ్ ఉంటుంది. తర్వాత పార్కింగ్కి సైడ్లో వాక్ చేయడానికి కూడా వాకింగ్ ట్రాక్ ఉన్నది. చాలామంది పెట్స్ అయితే చాలామంది పెంచుకుంటారు. ఈ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్స్ యొక్క 4-5 అయితే కనిపిస్తుంది. తర్వాత క్లబ్ హౌస్ ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌస్ను కూడా వీడియో తీస్తాను. కమ్యూనిటీలో చాలామంది బాగుంది. మంచి చెట్లు, గ్రీనరీతోనే చాలా అందంగా ఉంది ఈ కమ్యూనిటీ. ముఖ్యంగా వాకింగ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ట్రాక్ ఉంది, పార్కింగ్కు ప్రత్యేకమైన ట్రాక్ ఉంది. తర్వాత స్విమ్మింగ్ పూల్స్ ఉన్నది. తర్వాత క్లబ్ హౌస్ కూడా అన్ని ఫెసిలిటీస్తోనే ఉన్న అమెరికాలోని కమ్యూనిటీ. ముఖ్యంగా ఈ చెట్టును చూసినట్లయితే చాలా అందంగా అనిపిస్తుంది. బ్రహ్మజముడు అనే చెట్టు అనుకుంటాను దీన్ని. మనకైతే ఇది న్యాచురల్ ప్లాంట్. ఇది మనమైతే ఇండియాలో దీన్ని బ్రహ్మజముడు అని అంటారు. ఇక్కడైతే ఈ బ్రహ్మజముడు మొక్కలు చాలా ఈ విధంగా పెట్టడం జరిగింది. మరి ఇది ఎడారి మొక్క అయినప్పటికీ కూడా ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంది. చాలా ఫ్యాషనబుల్గా ఉంది. మొక్క చాలా బాగుంది. చాలా లైన్గా కూడా ఇలా మొక్కలు పెట్టడము జరిగింది. ఓకేనా? లైట్స్ కూడా
వాకింగ్ ట్రాక్. చాలామంది ఇప్పుడు ఈవినింగ్ 8:30 అయినా కూడా ఇంత వెలుతురుగా ఉంది. ఇంకా ఈరోజు ఎండ తక్కువగా ఉండటం వల్ల కూడా కొంచెము లైటింగ్ తక్కువ ఉంది, కానీ 8:30, 9 వరకు కూడా ఈ విధంగానే ఉంటుంది. తర్వాత వాకింగ్ ట్రాక్ ఉంటుంది, పార్కింగ్ సపరేట్ ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు వాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. హెల్తీగా ఉండడానికి కూడా వాక్ కంపల్సరీ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద ప్లేస్, ఇంకా ముందు కూడా వాక్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఇదే కమ్యూనిటీలో ఉన్న పార్కింగ్ ప్లేస్, పార్క్ ఇది చాలా గ్రీనరీగా ఉంది. తర్వాత ముఖ్యంగా డాగ్ పార్క్స్ కూడా ఇక్కడ ఉంది. కనబడేదే డాగ్ పార్క్. డాగ్స్ అక్కడికి మనకైతే డాగ్స్ ఏం లేవు, కానీ అది డాగ్ పార్క్. అది ఇదంతా కూడా చాలా గ్రీనరీ ఉంది. గ్రీనరీ ఉండడం వల్ల వెదర్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. అమెరికాలో హౌసింగ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా నేను ఆల్రెడీగా సెయింట్ లూయిస్, తర్వాత చికాగో కూడా విజిట్ చేయడం జరిగింది. కాలిఫోర్నియా కూడా. ఇది డాలస్ ప్రాంతము. డాలస్ కొంచెం వేడైతే ఎక్కువ ఉంది, కానీ వెదర్ పరంగా చూస్తే బాగుంది. ఇక్కడ వింటర్ కూడా ఎక్కువ చలిగా ఉండదని అంటారు ఇక్కడ. కాబట్టి చాలామంది ఈ డాలర్స్ని లైక్ చేస్తారు. అది నానుడి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మమ్మీ వెల్కమ్ టు డాగ్ పార్క్. వెల్కమ్ టు యువర్ డాగ్ పార్క్. డాగ్ని ఇక్కడ కేర్ చేసే అంశాలన్నీ కూడా ఈ పార్కులో కనపడతాయి మనకి. ప్రస్తుతానికైతే డాగ్స్ లేవు. పెట్స్ కానీ డాగ్స్ ఇవన్నీ కూర్చొని ఉన్నది. వెల్కమ్ టు యువర్ డాగ్ పార్క్. ఫాలో ది రూల్స్ టు హెల్ప్ మేక్ ద డాగ్ ఎంజాయబుల్ ఫర్ ఎవ్రీవన్. బాగుంది. ఇప్పుడైతే కమ్యూనిటీ నుంచి కొంచెం బయటికి రావడం జరిగింది. ఈ రోడ్ అయితే సర్వీస్ రోడ్డు, ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్, గ్రీనరీ అంతా ఇదంతా వాకింగ్ ట్రాక్. తర్వాత అదైతే డాగ్ పార్క్. తర్వాత ఇదంతా కూడా రోడ్డు. ఆ దూరంగా కనిపించేది కూడా అపార్ట్మెంట్స్. అక్కడైతే ఒక లేక్ చాలా బాగుంది. నేను నిన్న విజిట్ చేయడం జరిగింది. ఆ లేక్ కూడా చూపించడానికి ప్రయత్నం చేశాను. ఈ వీడియోలో కానీ ఆ అందమైన లేక్ గురించి, ఆ లేక్ గురించి కూడా షూట్ చేయడం జరుగుతుంది. అది కూడా నా వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదంతా కూడా బయటకు వచ్చినాము మనము. ఈ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చినాము. తర్వాత అక్కడ దూరంగా ఉండేదైతే హైవే. తర్వాత అవన్నీ కూడా అపార్ట్మెంట్స్. తర్వాత కొంచెం హౌజెస్ కూడా ఉన్నవి. నిన్న చూడటం జరిగింది. ఇదైతే రోడ్డు, ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు.
ఇదైతే ఒకటి టూరిస్ట్ వాటర్ ట్యాంక్ లాగా అయితే ఉంది. ఇదైతే డెకరేషన్ వాటర్ స్టాండ్ చూడడానికైతే చాలా బాగుంది. ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా యూట్యూబ్ ఛానల్ స్వరూపరాణి వావిలాల. ఇక్కడ యూఎస్ఏలో డాలస్లోని హౌసింగ్ కమ్యూనిటీ. ఇది మన బ్యాక్ సైడ్ అంతా కూడా హౌసింగ్ కమ్యూనిటీ. ఇది ఇంతకుముందు అపార్ట్మెంట్స్ చూపించాము. ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇండివిజువల్ హౌసింగ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. సమ్మర్ అయినా కూడా మొక్కలు గ్రీనరీగా చాలా మంచిగా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ అయితే చాలా పెద్ద పెద్ద హౌజెస్ ఉన్నవి. హౌసింగ్ కమ్యూనిటీ. అపార్ట్మెంట్స్ వేరు, మళ్ళీ హౌసింగ్ కమ్యూనిటీ కూడా వేరండి.